నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం. ఎన్నో రకాలైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి పూజించే పూజా విధానాలను మనము హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అంశం ఏంటంటే, స్వామివారి దర్శనం అయిన తర్వాత లడ్డూని ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుంటాం కదా, దాన్ని అలాగే పంచాలా లేదంటే దానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన విధానం ఉందా అనే విషయాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. స్వామివారి ప్రసాదము, ఈ ప్రసాదము మనం మామూలుగా లడ్డూలు అని చెప్పేసి ఎంత కాస్ట్లీ నేతి గీ స్వీట్స్ ప్యూర్ గీ అని తిన్నా కానీ ఆ స్వీట్నెస్, ఆ మధురిమ, అసలు ఆ ఫార్ములా అనేది ఇప్పటి వరకు వరల్డ్లోనే ఎక్కడా లేదు. అసలు అత్యంత రుచికరమైన పదార్థం స్వామివారి ప్రసాదం. సో దీన్ని తెచ్చుకుంటాం కదా ఇంటికి దర్శనం అయిపోయిన తర్వాత. దీన్ని మనం పంచే విధానంలో ఏదైనా ప్రత్యేకమైన విధి విధానం ఉందా, ఒకసారి వివరించండి. చిన్న విధానం ఉంది, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది. వెంకటాద్రి సమంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఆ దేవదేవుడు నాచే పలికిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి, ఈ వెంకటేశ్వర సేవ, ఆ స్వామిని మనం సేవించుకునే అనేక విధానాలను ఇందులో చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి హరి భక్తులకు, ఆస్తిక మహాశైలకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. అయితే వెంకటేశ్వర ప్రసాదం అత్యంత అపూర్వము, అమూల్యము, ఎక్కడా బయట దొరకనిది. ఎంత కోటీశ్వరుడైనా అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే తప్ప ఇంకెక్కడ దొరకదు. తిరుమల శ్రీవారి ప్రసాదం, ఆ తిరుమల శ్రీవారి ప్రసాదం ఇంటికి తెచ్చుకున్న భాగ్యవంతులకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, అందరితోని కలిపి తింటాం కదా, అందరికీ ఇస్తాం, కొంచెమైనా ఇస్తాం. అట్లాగే ఇచ్చేటప్పుడు, ఇచ్చే ముందు చేయవలసినది మీరు చేస్తున్నారా? ఈ చిన్న విషయం మీరు కానీ మిస్ అవుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే, ఆ ప్రసాదమే అమృతం. ఈ అమృతానికి సంబంధించిన ఒక లీల కూడా ఉంది, సరైన సమయానికి గుర్తొచ్చింది, అది తర్వాత అడగాలి. ఓకే. ఈ అమృతాన్ని మనం సేవించుకునేటప్పుడు, అంటే ప్రసాద సేవనం చేసుకునేటప్పుడు మనం ఆ ప్రసాదానికి చేయవలసిన సేవ. ఎందుకంటే శ్రీవారే కాదు, శ్రీవారి సన్నిధానంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా మనం సేవించదగిందే. అట్లా సేవించదగినటువంటి అంశం ఏమిటి దీనికి అంటే, ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏ రైల్లోనో విమానంలోనో ఎందులోనో వస్తాం కదా, వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అతి పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే ముట్టంటూ తగలకుండా పెడతారో అక్కడ పెట్టుకోండి. పెట్టుకొని ఆ మరుసటి రోజు, ఒకవేళ మరుసటి రోజు శనివారం అయితే మహాద్భుతం, లేకపోతే ఏ శుక్రవారమో గురువారమో తెచ్చుకున్నారనుకోండి, ఆ 1-2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేయండి, ఏం కాదు, ఉంచేయండి. ఉంచేసి మీరు ఇంటికి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి శనివారం మీరు చేయవలసిందనమాట. మీరు వస్తున్నటువంటి శనివారం నాడు అక్కడ మీరు ఈ ప్రసాదాన్ని మీరు సేవించవలసి ఉంది. ఎలా అంటే, ఆ శనివారం నాడు స్వామివారి ఎదుట దీపాన్ని వెలిగించి, మనం పెట్టేటప్పుడు మనం ఎలా అయితే పెడతామో అలా పెట్టి దీపాన్ని వెలిగించి దీపారాధన చేసిన తర్వాత ఆ స్వామివారిని అలంకరించి అగరబత్తి చూపించి అన్నీ చేసి, అప్పుడు ఈ లడ్డూలని ఎన్నైతే మనం ప్రసాదంగా మనకి లభించాయో ఆ లడ్డూలన్నింటినీ ఒక విలువైన ప్లేటులో, మన ఇంట్లో అలాంటివి ఏం లేవు అని అనుకుంటే ఒక ఎవరు తరచుగా తినని ప్లేట్లో ఒక అరటి ఆకు వేసి దాన్ని శుభ్రంగా తడిపి అందులో ఎక్కడ బూజు కానీ బూడిద కానీ లేకుండా తుడిచి అప్పుడు ఈ ప్రసాదాన్ని అందులో పెట్టి దానికి చక్కటి దీపహారతి ఇచ్చి, దాని ఎదురుగా మరొక దీపాన్ని వెలిగించి దీపహారతి ఇచ్చి ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని నమస్కారం చేసుకొని, స్వామి నీ దగ్గరకు వచ్చాం, మా వల్ల ఏ తప్పులు జరిగాయో మమ్మల్ని మన్నించు, మాతో పాటే నువ్వు ఉండు, అట్లాగే నీ అనుగ్రహ ప్రతిరూపమైనటువంటి ఈ ప్రసాదాన్ని మేము అందరం కూడా బంధుమిత్రులతోనూ, తెలిసిన వాళ్ళతోనూ, పరిచయస్తులతోనూ మేము స్వీకరించాలనుకుంటున్నాము. నీ అమృత తుల్యమైనటువంటి దీవెనలను,
రక్షణను, నీ కరుణను ఇందులో వర్షించి మా జీవితాలను ధన్యం చేయు అని నమస్కారం చేసుకొని తలుపు దగ్గరకు వేసి బయటకు వచ్చి, లేదా గూడైతే గూడు కాసేపు బయటకు వచ్చి ఆ తర్వాత ఆ దీపాన్ని దేవుడి దగ్గర పెట్టేసి ఈ ప్రసాదాన్ని బయటకు తీసుకువచ్చి అప్పుడు మీకు నచ్చినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అదన్నమాట. ఆ విధంగా చేసుకున్న దానికే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాము. మళ్ళా ఆయన తన దగ్గరికి పిలిపించుకుంటాడు తిరుమల అని అనుభవపూర్వకంగా అందరము అనుకుంటామండి. ఈ పని కనుక మీరు తిరుమల నుంచి వచ్చిన తర్వాత చేస్తున్నారో, లేకపోతే డైరెక్ట్గా మర్నాటి నుంచి డబ్బాలోంచి తీసి పంచుతున్నారో అంటే తెలియదు కదా చాలామందికి. అలాగైతే ఈ రకంగా చేసుకున్నట్లయితే ఆ స్వామివారి సంపూర్ణమైన కరుణా కటాక్షాలు మనం పొందే ఛాన్స్ ఉంటుందని మీకు తెలియజేయడం కోసమే ఈ అంశాన్ని మన లిస్టులో చేర్చడం జరిగిందండి. ఎందుకంటే అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని ఈసారి మీరు ఈ విధంగా చేసి మంచి ఫలితాలు అయితే పొందండి. కనుక ఆ సర్వజగత్తుకు శ్రీమంతుడైనటువంటి ఆ శ్రీవారి ప్రసాదం మన ఇంట చేరిన శుభవేళ మనం దీపలక్ష్మితో ఆ ప్రసాదానికి స్వాగతం పలికి మనం దాన్ని పూజించి మరీ సేవించడం అనేది ఎంతో ఐశ్వర్యప్రదమైనటువంటి విషయం. కనుక ఈ సమాచారం కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అట్లాగే ఆ దేవదేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు రెండో ఆలోచన మారు ఆలోచన పెట్టుకోకుండా సంపూర్ణమైనటువంటి కాన్సన్ట్రేషన్తో అక్కడికి వెళ్ళి ఆ స్వామిని మనం చూస్తున్నాము అనంటే వైకుంఠ ద్వార ప్రవేశం చేస్తున్నాము అని మనసులో అనుకుని మీరు తప్పకుండా దర్శించుకుంటారని నేను అనుకుంటూ మీ అందరికీ ఆ స్వామి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు మనందరి మీద వర్షించాలి, మీ అందరి మీద కూడా వర్షించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ముందుకు నడిపించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఏదైనా ఒక అన్నమాట మర్చిపోయాను నేను. బోల్డెన్ ఉన్నాయి అన్నమాచారి కీర్తనలో. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. ఇది ఆ స్వామికి అర్ధాంగలక్ష్మి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి గురించి అన్నమాచార్యుల వారు వ్రాసినటువంటి చక్కని కీర్తన. ఇది నృత్యానికి పనికొస్తుంది, అటు డాన్స్కి ఇటు పాడుకోవడానికి కూడా పనికొస్తుంది. ఎంత మధురమైన కీర్తన. ఒక పరికొక పరివయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే, ఒక పరికొక ముఖమున కళలు మొలిచినట్లుందంట. ఎంత అద్భుతమైన అందమైన భావాలు అన్నమాచార్య కీర్తనల్లో. అచ్చ తెలుగు పదాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను నా పూర్వపు మధురిమతో పాడలేకపోతున్నానంటే ఈ 10 రోజులు బట్టి ఏడిలో వీడియోలు చెప్పి 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 కొన్ని వేల పదాలు మాట్లాడి 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 గొంతు బొంగురు వచ్చేస్తున్నది. కనుక సరైనటువంటి రీతిలో నేను చెప్పలేకపోతే క్షమించవలసిందిగా కోరుకుంటూ మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. నమో వెంకటేశాయ. ఎంతో రుచికరమైన ఆ స్వామివారి ప్రసాదాన్ని ఎలాగ మనం అందరికీ పంచుకోవాలి, స్వీకరించాలి. అలాగే ఆ ప్రసాదం లాంటి అన్నమాచార్య చక్కటి వినసొంపైన కీర్తనని మాకు పాడి వినిపించినందుకు ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి మన స్వామివారి యొక్క వెంకటేశ్వర సేవ. ఇక ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన విషయాలను ఆ స్వామివారిని గురించి ముందు ముందు ఇంకా తెలుసుకుందాం. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు నమస్తే.